అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమారంభ. ఎందుకో ఈ వీడియో ఫీల్ అవుతున్నానండి. ఎదురుగా ఉంటే బాగుండేది కదా, గెస్ట్ చూస్తూనే వచ్చని చెప్పి. మీరు బేసిక్గా ఎక్కడి నుంచి? చెన్నై నుంచి కదా. చెన్నై ఎందుకు అంత వేడిగా ఉంటుంది అనుకున్నా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ మాత్రం హార్ట్ ఉంటే అక్కడ హార్ట్నెస్ ఉండదా మేడం? గాడ్ బ్లెస్ పెద్దలు ఆశీర్వదిస్తుంటారా. సీరియస్లీ ఐ బిలీవ్డ్ ఇట్. అండ్ ఈ రోజుతో నిజంగా గాడ్ నన్ను బ్లెస్ చేశాడు. దట్స్ వై యు ఆర్ బిసైడ్ మీ. మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని. ఏంటన్నా ఇది? ఇది సాసే. అదే పెద్దమ్మ తల్లి చికెన్ అంటమ్మా. ఇది పెద్దమ్మ తల్లి గీ రోస్ట్. మిస్టరీ కిచెన్కి వచ్చాం. ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్ గా JNTU ఆపోజిట్ లోనే ఉంటది. గోయాస్ పైన 4th ఫ్లోర్. అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సరదాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో రండి. అదే ఏం తమ్ముడు ఇది? చెప్పాలి కదా. అవ్వలేదండి బాబు, నేను చేసుకోవడానికి చూస్తున్నా. అక్కడ చూడకండి. కొమ్మ తీసి లేదండి. పాపం పాపం పాపమా పాపం అన్నారేంటి? అన్నం తినేటప్పుడు మా ఆయనకు టీచర్లు రే తినండి రాని తిరుగుతూ ఉంటారు కదా లంచ్ బిల్. ఆవిడ నడుస్తూ ఉంటే ఆవిడ శారీ నా మీద గట్టి వెళ్ళిపోయింది. అంకుల్ ఇస్ మై ఊత పదం. అందరినీ అంకుల్ అంట. సరే ఆంటీ చెప్పండి. ఇప్పుడు నుంచి నా ఊత పదం కూడా కాల్ వస్తుందండి. అమ్మా అమ్మా తీయండి. అత్తయ్య షూట్ లో ఉన్నామా ఒక 10 minutes. ఇంత కోడలతో ఫోన్ చేసినప్పుడే నువ్వు ఎలా అయితే అంకులు అంటావు, మా అమ్మ అందమైన అమ్మాయిలందరినీ కోడలు అంటున్నా. రాబోయే అతను ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మంచి అబ్బాయి, మంచిగా ఉండాలి, మంచి గుణాలు ఉండాలి. మంచి అబ్బాయి అంటున్నారు మా ఊర్లో. మంచి గుణాలు ఉన్నాయని మా ఇంట్లో కూడా చెబుతుంటారు. చూస్తానికి మంచి ఉంటాను లేదు మరి తెలియలేదు. చాలా మంచి వాళ్ళండి. చాలా చెప్పకండి ఇన్నిసార్లు. ఫస్ట్ మీరు బయట ఎంజాయ్ చేయని చెప్తాం. ప్యాన్ 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 నోట్లో ప్యాన్ అయితే నోట్లో కదండి. మీ ప్యాన్ అక్కడ ఉన్నాడు, వాడు రమ్మంటున్నా. చాలా పడతారండి. అయ్యో అయ్యో అయ్యయ్యో. వీడియో అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ప్లీజ్ 2 minutes ఇక్కడ ఉన్నాం మేడం. మళ్ళీ ఎంత అన్నాను చూస్తానో లేదు. కీప్ విజిటింగ్ టేస్టీ. మన కానప్పుడు మనకెందుకు? అది నేను మీకు చెప్పాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి. November 7th ఆర్యన్ థియేటర్స్ లోకి వస్తుందండి. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. టూ టైమ్స్ రోలా ఏమండి రాము గారు ఎంతసేపులో పంపిస్తారు చెప్పండి? మీరు కాదు, ఫుడ్ ఎంతసేపులో పంపిస్తారు. ఆయన వస్తున్నాడండి. 10 minutes ఆకలి వస్తుంది రాము. ఇందాక చెప్పాను కదా నీకు 5 minutes. నువ్వు ఏదైతే అది పంపించేయి. నువ్వు రాకుండా ఫుడ్ పంపి. వేర్ ఆర్ యూ ఫ్రమ్ మేడం? బేసికల్లీ చెన్నై. తమిళ వచ్చు? తమిళ్లోనే మాట్లాడతా అయితే నేను. చెప్పండి. తమిళ వచ్చు అంతే. ఓకే. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫర్ ది రెస్ట్ ఆఫ్ ఫుడ్ ఫన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ మానసా చౌదరి గారు. మేడం గారు బేసిక్గా ఏదన్నా వీడియో చేస్తుంటే ఊపు వచ్చింది. నాకేంద్ర మిమ్మల్ని చూస్తుంటే ఊపు వస్తుంది. అప్పుడే మొదలెట్టావా? నేను ఫస్ట్ నోట్ సీరియస్గానే చదువుతున్నా. వచ్చినప్పుడు బేసిక్గా నేను సో మచ్ ఆఫ్ పాజిటివ్ పర్సన్. మీ యొక్క స్మైల్తో ఆ పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పక్కన కూర్చుంటే బాగుంటుంది. పద్దాకి మెడదెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ టైం నేను ఎప్పుడు వీడియో చేసినా నా గెస్ట్ పక్కనే ఉంటారు. ఎందుకో ఈ వీడియో ఫీల్ అవుతున్నానండి. ఎదురుగా ఉంటే బాగుండేది కదా, గెస్ట్ చూస్తూనే వచ్చని చెప్పి. సర్లే కంటెంట్ మార్చుకోలేం, పక్కనే ఉన్నారు కాబట్టి పక్కన కంటిన్యూ అయిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ మేడం. అండ్ November 7th రిలీజ్ అవబోతుంది మన మూవీ. మీరు బేసిక్గా ఎక్కడి నుంచి? చెన్నై నుంచి కదా. అమ్మ చెన్నై ఎందుకు అంత వేడిగా ఉంటుంది అనుకున్నా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ మాత్రం హార్ట్ ఉంటే అక్కడ హార్ట్నెస్ ఉండదా మేడం? అప్పుడప్పుడు ఇదిగోండి వాతావరణం ఎందుకు చల్లబడిందో తెలుసా? మీ హాట్నెస్ ఆ హాట్నెస్ కూడా తగ్గిపోయి
చల్లదనం ఎక్కి. నాకు అర్థం కాలేదు సార్. అదేం లాజిక్ అండి? అదే మ్యాజిక్. చెబుతానుండు. 2 వేడులు ఒక దగ్గర ఉంటే ఎక్కువ వేడి ఉన్నప్పుడు తక్కువ వేడి చల్లబడిపోతుంది కదా మేడం. ఓకే, మీ హాట్నెస్ కి హైదరాబాద్ వేడి కూడా చల్లారిపోయింది అంటున్నా. థ్యాంక్స్ అండి. మీరు ఏం చెప్తే అదే. దులిపేసుకుంటుంది ఏంది ఈవిడే, ఈడేదో వాగుతుంటాడనే. సరే ఓకే డన్. మేడం మీరు ఫుడ్లో బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి? అన్ని ఫుడ్ అంటే అసలు అవి వరుసలు లేవు అయితే. తన మన తల్లి పిల్ల తేడా లేకుండా తింటా అంటున్నారు. ఓకే, ఈరోజు మీకు ఎగిరేవి, ఈదేవి, పాకేవి, దూకేవి అన్ని ఐటమ్స్ తెచ్చాడు పెడతాను. అవన్నీ తినుకుంటూ మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మేము వచ్చిందా? రమ్మని వచ్చి ఫుడ్ మేడం ఎవరినో అనుకుంటున్నారే మేడం. అది అయిపోయిన తర్వాత ఒకసారి అమ్మాయిని కూడా కూర్చోబెట్టండి. ఏం మరలా చాలా వీడియోనే కదా, బాగుంది మాట్లాడుకుందాం వీడియోలో. మనలే కదా. హాయ్ క్యాజువల్ చెప్పి. అమ్మా మీకు వంట వచ్చా? బాగా వండుతా. సీరియస్లీ? మ్యాగీ అండ్ యాక్చువల్లీ అన్ని బాగా వండుతా, కానీ చాలా బాగా మ్యాగీ వండుతా. ఓకే, మ్యాగీ వచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మ్యాగీతో పాటు అన్నీ వచ్చు. ఎంత పెద్ద కుక్కో మనకు అర్థమైపోయింది. కుక్ అంటారు కదా, షెఫ్ కుక్ అన్నారా ఇప్పుడు నన్ను? సారీ షెఫ్. పొద్దునే నేర్చుకున్నా. చెఫ్ అంటారంట కదా, ఏమన్నా చెఫ్ అంటున్నా. చెఫ్ అంటే ఆయన చెఫ్ కాదు సార్, షెఫ్ అన్నారు. ఓకే, సీరియస్లీ మ్యాగీ కాకుండా ఏం వండుతారు చెప్పండి? యూట్యూబ్ చూస్తే అన్నీ వండుతా. ఓకే, కానీ మ్యాగీ నాకు చాలా వెరైటీస్ వచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మ్యాగీస్లో వండడానికి. ఏంటమ్మా అవి? ఏదైనా 2 minutes మ్యాగీ లేదు, అందులో ఉల్లిపాయ, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి చాలా బాగుంటుంది. దా నువ్వు వచ్చాయి పర్లా. ఏంటన్నా ఇది? ఇది సాసే. అదే అమ్మా, ఇక నుండి సర్వ్ చేసే వాళ్ళకి కూడా మైక్ పెట్టాలయ్యా. అన్న ఏంటి ఇదేంటి? డ్రాగన్ పన్నీర్ పెట్టు. నాకు వెజ్. అలాగని మేడం కూడా పెట్టు తింటారు. మీరు వెజ్జా? అవునవును మేడం. అంటే చాలు మేడం గారు నాన్ వెజ్ తినాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? మీరు చదివింది అడుగుతుంది. ఎంఏ లిటరేచర్. ఎంత ఆలోచించావంటే అది నువ్వు చదవాలా. పాస్ అయ్యారా? ఎప్పుడండి? ఐ థింక్ ఒక 3 years అయింది. అందుకే మర్చిపోయాడు. తప్పలేదులేండి, ఏంటంటే మర్చిపోవడంలో పెద్ద మ్యాటర్. ఫస్ట్ ఈ డ్రాగన్. సారీ అండి, ఇందాక నీ అన్నమాట వెనక్కి తీసుకుంటున్నా. మీరు హాట్ అన్న, దానికన్నా హాట్. అయ్యో మీరే ఓకే. మన మూవీ విషయానికి వస్తే ఫస్ట్ అక్కడి నుంచి వస్తా. ఎందుకంటే అప్పుడే కదా మీరు నాకు పరిచయం. బబుల్ గమ్తో అట్లా అతుక్కుపోయారు. కాదు, తెలుగు ప్రేక్షకులకి అతుక్కుపోయారు. అది చెప్పదలుచుకుంది. అక్కడ దాని తర్వాత లక్కీ భాస్కర్లో. అయ్యా మేడం, మీ 2 సార్లు నేను 2 బిగ్ బాస్లోనే ఉన్నా. బబుల్ గమ్ రిలీజ్ టైంకి మీరు మా టీవీకి ప్రమోషన్కి వచ్చారు. జిలేబీ అప్పుడు నేనే డ్యాన్స్ చేయించాను మీతో. మీకు గుర్తులేకపోవచ్చులే. చేశారు కదా, నాకు గుర్తుంటే అటెండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ కదా. అప్పుడు బిగ్ బాస్లోనే ఉన్నా. సెకండ్ లక్కీ భాస్కర్, ఆ టైంలోనూ బిగ్ బాస్లోనే ఉన్నా. మళ్ళీ ఏంటి మీరు ఏమైనా పెట్టుకున్నారా? బిగ్ బాస్ టైంకే సినిమాలు రిలీజ్ చేసుకోవాలి అని చెప్పి బ్యాక్ టు బ్యాక్ అలాగే రిలీజ్ చేస్తున్నారు. వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ఎందుకంటే రిలీజ్ అవుతున్న ప్రతి మూవీలోనూ మీకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోగలిగారు మేడం. అది ఆబ్వియస్లీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా తెలుగు ప్రేక్షకులందరూ యాక్సెప్ట్ చేసేసిందే. అది బేసిక్గా స్క్రిప్ట్ సెలక్షన్లో మీరు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. జాగ్రత్తలు ఇన్ ద సెన్స్ మీరు చేసిన 2-3 ప్రాజెక్ట్స్ కూడా యూనిక్ కాన్సెప్ట్ ఉంది. మీ క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి పిక్ చేసుకోవడానికి బేసిక్గా మీ దగ్గరకు అలా వస్తున్నాయా? మీరు వచ్చిన వాటిలో అలాంటి పిక్ చేసుకుంటున్నారా? వచ్చిన వాటిలోనే అండి. ఇదిగోండి, నేను 10 మార్కుల క్వశ్చన్ అడిగా. ఆన్సర్ ఏ ఆప్షన్ అని టిక్ పెట్టేసి వదిలేసారు ఆవిడ. సరే ఓకే డన్. ఓకే, సో బేసిక్లీ అంటే మనసుకి నచ్చితే చేయడం అంతే. ఓకే అన్నా, ఏంటన్నా ఇది? ఓకే అన్న, చిన్న ప్లేట్ పెడితే నాకు చాలా పెద్ద ప్లేట్ తీసురా. అదేందన్నా చంద్రముఖి చికెన్. డన్. మీరు వెజిటేరియన్? ఇంట్లో ఏదో పూజ చేశారని చెప్పి. అయితే ఓకే. వెజిటేరియన్తో ఇన్ని వీడియోలు ఎక్కడ చేస్తానండి? ఆ జీడిపప్పులే మేడం ముందు. నువ్వు చికెన్ వేయకపోయినా పర్లేదు, ఇంక 2 జీడిపప్పులే చాలా అంటలే. తేజ గారు మీకు పెళ్ళైంది? ఏంది అంతమంది గారంటే నేను మరి వెళ్ళిపోతా, కట్ చేస్తా. వీడియో తేజ ఫ్రెండ్స్ కదా. పెళ్ళి అయ్యింది, అవ్వలేదండి బాబు. ఓకే, నేను చేసుకోవడానికి చూస్తున్నా. అక్కడ చూడకండి. అయ్యో పర్వ అయిందా కొమ్మ తీసి? లేదండి, పాపం పాపం పాపమా?
పాపం అన్నారేంటి? అంటే అలా ఏదో మనతో వచ్చారు కదా అని ఒక మర్యాద. అన్న ఫస్ట్ వీడియో నువ్వు వచ్చినప్పుడు నీకు మర్యాద ఇచ్చానా లేదా? రెండో వీడియో కాబట్టి వదిలేసాయండి. ఆవిడ ఫస్ట్ వీడియో కాబట్టి పాపం అన్నారని ముందు నాకు అది చెప్పు. అంటే పాపం చాలా వయసు ఉంది కదా, ఇప్పుడే పెళ్లి చేసుకుంది. ఎవరికి? ఆవిడకి ఉంది, ఓకే, నాకు ఉందిగా. పర్లా మానసానే కదా అమ్మా, ఇంత ఏసీలు కూడా చెమటలు పట్టి చేస్తున్నారు మీరు. ఓకే, చాలా బాగుంది ఇది. నచ్చిందా? చంద్రముఖి బేసిక్గా అది చంద్రముఖి సినిమా చూసేటప్పుడు ఆ చెఫ్కి ఐడియా వచ్చింది, అందుకని ఆ పేరు పెట్టేశాడు. బాగాలేదా? చికెన్ బాగాలేదా? నేను చెప్పి అమ్మో ఈవిడ ఏంటయ్యా బాబు ఎంత ఎంత ఎక్స్ప్రెసివ్, ఒక ఎక్స్ప్రెషన్ పెట్టేస్తే దాంట్లో పూర్తిగా కనబడుతున్నాయి నాకు. పెద్దమ్మ తల్లి చికెన్ అంటమ్మా ఇది. ఓకే, ఇందాక మీరు చూసి ఎగ్జైట్ అయ్యారు కదా, పెద్దమ్మ తల్లి గీ రోస్ట్. ఇది నిజంగానే గుడి నుంచి తెలియదా? ఏంటండి నిజంగానే గుడి నుంచి తెలియదా? ఏంటండి మీరు? వీళ్ళ పేరు పెద్దమ్మ తల్లి గీ రోస్ట్ చికెన్ అని పెట్టుకున్నారు. నిజంగా పెద్దమ్మ తల్లి గుడి దగ్గర నుండి తేరండి. అంటే కొన్ని సిగ్నేచర్ డిషెస్ ఉంటాయి కదా వాళ్ళకి, అలా పెట్టుకున్న పేరు ఇది అంతే. బాగుంది. ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు అది ప్లాన్ చేద్దాంలేండి. కూల్ మేడం. ఓకే, సినిమా గురించి మాట్లాడుతున్నాం, ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం, అంతా ఓకే. కాసేపు మన పర్సనల్ మాట్లాడదాం. మీ పర్సనల్ మాట్లాడతాం. మీ పర్సనల్ మేడం. సినిమాల్లో చూస్తే ఇందులో కూడా, ఈ మూవీలో కూడా రేపు 7వ తారీఖు దీంట్లో కూడా మీరు మంచి లవ్ ట్రాక్ అని చెప్పి ఉన్నాం, లవ్ స్టోరీ చాలా బాగా విన్నాం. లక్కీ భాస్కర్లో కూడా చాలా మంచి ఇది ఉంది. అండ్ బబ్లిగంలో అయితే నెక్స్ట్ లెవెల్ లవ్ ట్రాక్ అదంతా. సినిమాల్లో ఓకే మనకు లవ్ ట్రాక్ ఉన్నాయి. రియల్ లైఫ్లో ఫస్ట్ లవ్ మేడం ఒకటి చెబితే చాలు నాకు, ఒకటి చాలు నాకు. అంటే చెప్పాలా? ఆ పేరు చెప్పొద్దులే, ఎప్పుడు పేరు నాకెందుకు, ఇప్పుడు పేరు చెప్పి మళ్ళీ ఆయన ఫీల్ అయ్యి నాకెందుకు. కాదు, చెప్పాలా అంటే ఎప్పుడని చెప్పాలా లేక ఏంటి? ఏ క్లాస్ అని, ఇంటర్, బీటెక్, 7th క్లాస్. ఫస్ట్ నాది యూకేజీ అండి. మా టీచర్ గారిని చూసి బాగున్నారులే అనుకున్నాను అంతే. చిన్న చిన్న నాకే ఉంటాయి టీచర్ క్వశ్చన్లు ఉంటాయి కదా, పిల్లలకి టీచర్ క్వశ్చన్లు ఉంటాయా లేవండి? అది అబద్ధం. అరే నిజం, నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడులో సినిమాలు బాగా చూసేవాడిని. హీరోయిన్లు ఏదో పోతుంటే, హీరోయిన్ మీద చున్నీ ఎట్లా పోతుంటే హీరో ఎట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కదా, అది నా రియల్ లైఫ్లో జరిగింది. చిన్నప్పుడు కూర్చొని అక్కడ కూడా అన్నం తింటమే. అన్నం తినేటప్పుడు మా ఆయనకు టీచర్లు రే తినండి అని తిరుగుతూ ఉంటారు కదా లంచ్ బిల్లు, ఆవిడ నడుస్తూ ఉంటే ఆవిడ శారీ నా మీద గట్టి వెళ్ళిపోయేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో ఇంకా వీడియో ఏందబ్బా ఇదే, నీకు పెళ్ళి కాలేదా అంకుల్, ఇంక ఏం మూడు వచ్చింది మాట్లాడడానికి. అయ్యో సర్లే తీసేరా పెట్టండి. అంకుల్ ఇస్ మై ఊత పదం, అందరినీ అంకుల్ అంట. సరే ఆంటీ చెప్పండి, ఇప్పుడు నుంచి నా ఊత పదం కూడా దట్ ఇస్ నాట్ అలౌడ్ బ్రో. స్ట్రోక్ మీద స్ట్రోక్. అంకుల్ బెటర్ నీకు తెలియదు అమ్మా, నువ్వు ఆడికి పోవాక మళ్ళీ. ఓకే డన్, రండి మేడం చెప్పండి. ఏమడిగారు? అయ్యో క్రష్ క్రషా? ఫస్ట్ లవ్. సరే మీరు క్లారిటీతో అడగండి, నేను అప్పుడు ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ లవ్ చెప్పండి ఫస్ట్, దాని తర్వాత క్రష్ మాట్లాడదాం. అవి ఇప్పుడు ఏదో అందరు తిట్టారా ఏంటి నన్ను అన్నారేంటి అన్న? ఏంటన్నవి? ప్రాన్స్ పకోడీ. ఇది నాకు క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పలా. ఫస్ట్ లవ్ ఏ క్లాస్? అది ఎప్పుడో జరిగిందా? మర్చిపోయానండి. మరి చెప్పండి. ఓకే ఫస్ట్ లవ్ తీసి క్రష్. క్రష్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా, పోతూనే కూడా. ప్రెసెంట్ ఉన్న క్రష్. ప్రెసెంట్ ఉన్న క్రష్ నా పేరు అసలు చెప్పు. చేసి ఇలా పాడేసా. ఎక్కువ మాట్లాడుతున్నాను క్రష్ చేసేట్టుంది. ఓకే మీరేదరండి ఏం అడగలే నేను. సరే ఫస్ట్ లవ్ క్రష్ తీసేయండి, వద్దు మనకు అయిపోయిన వాడి గురించి ఎందుకు. రాబోయే అతను ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అది అట్లీస్ట్ ఒక ఇది ఉంటుంది కదా మీకు. నేను ఇంట్లో చూసి నన్ను పెళ్లి చేసుకుంటా అండి, బయట ప్రపంచం పాడులోకం అసలు చిచ్చి. ఇంట్లో చూసిన వాళ్ళు చేసుకుంటా అన్నారు. కూల్, ఓకే ఇంట్లో చూసిన వాళ్ళు చేసుకుందాం కాదనట్లా. ఆ ఇంట్లో చూసిన వాళ్ళు మీకు చూపించినప్పుడు మీకు నచ్చాలి కదా. నచ్చాలంటే అతనిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి నోట్ చేసుకుంటారు అబ్బాయిలో. ఫస్ట్ మంచి అబ్బాయి. ఓకే రీజనబుల్. మంచి అబ్బాయి మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి. మంచి అబ్బాయి మంచిగా ఉండాలి. ఓకే మంచి. చూడడానికి మంచిగా చూడడానికి మంచిగా ఉండాలి. ఇది కొంచెం అటు ఇటుగా ఉంది నాది. ఓకే మంచి గుణాలు ఉండాలి. మంచి గుణాలా? అసలు మంచి అంటే ఏంటండి? అన్ని మంచి 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 అంటున్నారు. మీ దృష్టిలో మంచి అంటే ఏంటి?
రెస్పాన్సిబుల్, ఎదుటి మనిషిని హర్ట్ చేయకుండా, ఇంటిగ్రిటీతో. అంత పెద్ద ఇంగ్లీష్ చెప్పారు. ఇంట్లో వాళ్ళు చూస్తారు, ఓకే. ఆ ఇంటిగ్రిటీ ఏంటి? ఓకే, ఇంటిగ్రిటీ తెలుసు, నిబద్ధత. అదే అలా ఉండాలంతే. అంతే. బేసిక్గా మంచి అబ్బాయి అంటున్నారు మా ఊర్లో. మంచి గుణాలు ఉన్నాయని మా ఇంట్లో కూడా చెబుతుంటారు. చూస్తానికి మంచి ఉంటాను లేదు, మరి తెలియదు. చాలా మంచి వాళ్ళండి. చాలా చెప్పకండి ఇన్నిసార్లు. ఏంటి బ్రో, బేసిక్గా వాళ్ళు చికెన్ రోస్ట్ చేసి ఇచ్చారు, నన్ను రోస్ట్ చేయాల్సిన పని లేదు మీరు. సర్లే, దాని నుంచి ఇక్కడే ఉంది, నోట్లోకి పోవట్లా. అన్న దీని పేరేంటన్నా? ఫ్రైడ్ మష్రూమ్. ఈ పైది ఇదేందన్నా? ఇది మష్రూమ్ కాదు, లోపల మష్రూమ్. సరే, ఓకే. చీజ్ ఉంది. బా, చీల్చి పిప్పి చేస్తున్నారు దాన్ని. ఒకటి చెప్తారు మేడం, ఆ కోడి చనిపోయింది, మాకు ఇచ్చారు, మీరు మళ్ళీ దాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, చచ్చిపోయింది, వదిలేసేయండి, దానికి ఇబ్బంది ఏముంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గిఫ్ట్ మేడం. మీరు నవ్వుతున్నారు కదా, అంతకన్నా పెద్ద గిఫ్ట్. సూపర్, నవ్వుతా ఉన్నాను అంతే. ఓకే, థ్యాంక్స్. ఏంటంటే చాలా ఏందనుకుంటా అక్క. అమ్మా, ఓకే. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మేడం, ప్రెసెంట్ మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు ఏంటి? ఓకే, నాది నెక్స్ట్ ఎనీ టైం బయటకి రావచ్చు సూపర్ సుబ్బు, నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ సందీప్ కిషన్ గారితో. డన్. సందీప్ అన్న, మళ్ళీ మీ ఇద్దరు కాకపోతే ఫుడ్ వీడియోకి వచ్చేయండి అన్న. అన్నతో ఆల్రెడీ 3 చేసా, వచ్చేస్తారా అన్న, ఇబ్బంది లేదు. సో అది అండ్ లవ్ జాతర అని. లవ్ జాతర అంకిత్ కొయ్య, మన హీరోనే. రీసెంట్ గా చూసాం బ్యూటీ, అది షూట్ జరుగుతుంది. ఒక నిమిషం, గోపీనాథ్ డైరెక్టర్ గా నన్ను పిలుస్తా అన్నాడు ఆఫీస్ కన్నా, రావట్లేదు. ఓకే, వస్తా, నేనే వస్తా. స్టార్ట్ అయింది కదా మేడం షూట్, అది ప్రజెంట్ అది ఆ షూట్ నడుస్తుంది. ఆ షూట్ నడుస్తుంది, ఈ ప్రమోషన్ స్టార్ట్ చేశాను. దాని సూపర్ మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతుల్లో అయితే మాత్రం. అండ్ అంకిత్ కొయ్య ఆ లవ్ జాతర మీద నెక్స్ట్ లెవెల్ హోప్స్ ఉన్నాయి మనోడికి. మొన్న కలిసినప్పుడు కూడా అదే చెప్పారు, అదే చదువుతున్నా, అదే ఉన్నాయి. అండ్ చాలా అంటే చాలా ఇప్పుడు దాకా ఉన్న వాటిలో కొంచెం డిఫరెంట్ అటెంప్ట్, చాలా బాగా ఎంటర్టైన్ అవుతారని నమ్మకం. ఆయన చెప్పాడు, బేసిక్గా ఆయన అంత నమ్మాడు ఈ సినిమాని. ఓకే, మేడం గారు నమ్మారు, ఆబ్వియస్లీ చేద్దాం. మేడం గారు, ఓకే, స్టార్ట్ అటాకింగ్. అదేంటది అన్న, దాని పేరు ఏంటన్నా? లెగ్ పీస్ తంగిడి కబాబా? ఇది పెట్టుకుంటాం, తంగిడి కబాబ్. అటాక్ మేడం. మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకం. క్రేజీ. అంటే మీరు డైట్ కాన్షియస్ ఉంటారేమో అని చెప్పి ఎక్కువ ఆయిలీ ఫుడ్ లేకుండా అలాగా తంగిడి కబాబ్స్ ఇలాంటివి ప్లాన్ చేశా. అందుకే గీ అనేది మంచిది, లోపల ఆయిల్ కన్నా గీ మంచిది కదండి, చాలా మంచిది. అందుకే గీ రోస్ట్. అసలు దాంట్లో లెస్ ఆయిల్, ఓన్లీ ఆన్ ఫైర్ స్మోక్ మీదే. తంగిడి కబాబ్ మేడం. అది కబాబ్ అంటే అసలు ఆయిలే ఉండదు దాంట్లో, మోస్ట్లీ ఆయిల్ యూజ్ చేయరు. ఓకే, ఫుడ్ గురించి ఓకే మనం మాట్లాడదానే ఉన్నాంలే. కానీ ఇప్పుడు దాకా మీరు తిన్న ఫుడ్ ఐటమ్స్లో మీకు నచ్చింది? తంగడి కబాబ్ దగ్గర ఉందని చెప్పేసి అలా ఇక్కడ పేరు బాగుంది, మెత్తగా. యాక్చువల్లీ చంద్రముఖి చికెన్ కూడా బాగుంది. చంద్రముఖి చికెన్ పెద్దమ్మ తల్లి కొంచెం స్పైసీ అనిపించింది అంట మేడంకి అలా. నెక్స్ట్ మనకి ఫ్రైడ్ ప్రాన్స్ అలాంగ్ విత్ ఫ్రైడ్ ఫిష్. ఓకే, అది ఫిష్ అండి అలా. మేడం, మీకు చిన్నప్పుడు వెళ్ళిపోదాం, మనం చైల్డ్హుడ్కి వెళ్ళిపోదాం సరదాగా. చైల్డ్హుడ్లో స్కూల్లో ఏదన్నా చిచ్చోరా పని చిచ్చరపడి చేసి టీచర్లు దొరికి వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి ఇది ఆ రకంగా ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? నన్ను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోకండి ప్రజలు. అమ్మో, పెద్దదే ఉన్నారు మేడం. అయితే ఒకసారి కాపీ కొట్టే దాంట్లో బిట్టు పెట్టి కాపీ కొట్టి 10 days సస్పెండ్ అయ్యానండి. మరి 10 days బిట్లు? బట్ అపారెంట్లీ 10 days వాజ్ లైక్ అ వెకేషన్ ఫర్ మీ. ఏ క్లాస్లో అమ్మా? 7th standard ఐ గెస్. 7th లోనే బిట్లు పెట్టిందంటే అమ్మో ఎన్ని బిట్లు పెట్టారు. లేదు 7th కంప్లీట్ అయిపోయారు. మరి అప్పుడు ఇంట్లో రియాక్షన్ ఏంటి? అదే చిచ్చి వాట్ ఈస్ దిస్ బిహేవియర్ అన్నట్టు. నటించాం, నువ్వేంటి ఎట తయారయ్యావు ఇచ్చారా? బట్ ప్రిటీ చిల్లే ఉన్నారు ఇంట్లో, అందుకే 10 days వెకేషన్లో ఉంటుంది. సరే, దొరికిపోయినప్పుడు మీ వీలు ఫస్ట్ పట్టేసుకున్నారు ఆన్ ద స్పాట్. ఎక్కడ క్లాస్ అట్లా దొరికారండి? మామూలు చిట్లు పెట్టి రాస్తే. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకొని చీటీలు పెట్టుకున్నాం.
నా ఫ్రెండ్ ఏం చేసింది, దాన్ని వ్యాన్లో వస్తాం కదా, దాని ఫ్రెండ్కి ఎవరితో చెప్పింది ఇది పెట్టిందని. లేదు మేము పెట్టుకొని ఇలా చేస్తున్నామని చెప్పి ఫింగర్ బుచ్చి. అలా ప్లాన్ బయట పెడితే అది వెళ్ళి మా పీటీ మ్యామ్కి చెప్పి ఇంకా రైడ్ వచ్చారు అందరి మీద. అందరూ దొరికారా? అయితే మనం బాగా మంది మొత్తం దొరికారు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదే అందుకే సాటిస్ఫాక్షన్ మాది. మనం పోయినా పర్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మన స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా టచ్లో ఉన్నారు మేడం? నాకు వాళ్ళే ఇంకా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇంకా వాళ్ళే అంతే. స్కూల్ ఫ్రెండ్స్ అది అంతే, వైబ్ వేరే ఉంటుందండి. ఓకే నెక్స్ట్, ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు మీ పేరెంట్స్ యొక్క రియాక్షన్? వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ ఉన్నారు. మనం ఇంత అనుకున్నారా బేసిక్గా మీరు ఫస్ట్ నుంచి యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి? ఫస్ట్ నుంచి అయితే కాదు కానండి, నేను మోడలింగ్ చేస్తున్నాను. నాకు తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ క్రాఫ్ట్ నేర్చుకున్నాను అండ్ నేర్చుకుంటూనే ఉన్నాను. సో దే ఫెల్ట్ సో హ్యాపీ. Yeah, they were very happy. Proud moment. Bubblegum opportunity వచ్చినప్పుడే they were very happy. They trusted that Suma Kanakara garu ante they'll movie చాలా బాగుంటుంది, గుడ్ రీచ్ వస్తుంది, you should do it అనే టైప్లో. అండ్ రవికాంత్ స్క్రిప్ట్ చాలా ఐ లైక్ ఇట్ అండ్ వి వర్క్డ్ ఆన్ ఇట్. ఇదిగో 7th క్లాస్లోనే బిట్లు పెట్టిన పాప ఫస్ట్లో గురించి అడిగితే నాకు చెప్పలేదు, మళ్ళీ ఒకసారి కెలుగుదాము. అదొకటి చెప్పింది మేడం, నాకు రాత్రి నిద్ర పట్టదు. మీరు అట్లాంటివి చెప్పకపోతే అరే మానస చెప్పలేదురా, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మీరు వీడియో చేసేదాకా నాకు ఆ కుతి ఆగదు. ఫస్ట్లో ఎవరో ఏంటి నాకు అవసరం. ఎప్పుడు ఏ క్లాస్ అంటే ఇప్పుడు నో డిప్లొమాటిక్ అంటే ఇప్పుడు పప్పీ లవ్ కూడా ఫస్ట్ లవ్ లోకి వస్తుందా, లైక్ ఫస్ట్ లవ్ లోకి వస్తుందా, లైక్ యాక్చువల్ లవ్ ఫస్ట్ లవ్ లోకి వస్తుందా? నువ్వు ఈసారి క్లారిటీగా అడగలరా కొంచెం? ఒక్క నిమిషం, పప్పీ లవ్ ఏంటి అంటే ఇప్పుడు స్కూల్లో ఊరికే అలా అలా తీసేది నాకు వద్దది. యాక్చువల్ లవ్ 2 సైడ్ ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా బేసిక్గా. ఉంది ఎంత ఆలోచిస్తుందంటే కాలేజ్ డేస్ అండి. కాలేజ్ డేస్, బీటెక్. బీటెక్ కాదుగా మీరు చేసింది ఏంటి? బిఏ. దాని తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు మళ్ళీ. అమ్మో 2 తిరగేస్తుంది. ఓకే డన్ మేడం. కాలేజ్ డేస్, దాని మీద క్వశ్చన్ అడగాలని ఉందిలే కానీ మళ్ళీ ఎందుకులే, ఎప్పుడో అయిపోయింది వదిలే అంటావేమో అని చెప్పి. ఓకే దాని మీద నాకేం అవసరం లేదు కానీ ఆ ఫస్ట్ చూడగానే ఫీల్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్ ఎందుకు అయిపోయిందని రేపుతామంటావా? సర్లే అది అనలే కానీ చెప్పండి మేడం. ఎందుకంటే ఫస్ట్ చూడగానే ఏదో అంటారు కదా సినిమాలో చూడగానే అబ్బా హీఈస్ ద పర్సన్, హీఈస్ ద మ్యాన్, షీఈస్ ద గర్ల్ అని అనిపిస్తూ ఉంటారు కదా. అట్లాంటి అబ్బాయిలకి అండి, అమ్మాయిలకి ఎందుకు రోజు 3 సార్లు వస్తుందండి. అయ్యో అవి బటర్ఫ్లైస్ కాదండి, ఇంకేమో ఫ్లైస్. ఇంకో బటర్ఫ్లైకి ముందు ఇంకోటి ఉంటుంది గొంగళ పురుగు, అది ఇది అంటున్నా. గొంగళ పురుగు బటర్ఫ్లై వచ్చిద్దా? ఎట్లా వస్తుందండి? ఓకే ఓకే గొంగళ పురుగు, దాన్ని గొంగళ వాము. ఈయన తెలుగు మే వి విల్ టెల్ యాస్ గొంగళ పురుగు. గొంగళ పురుగు బటర్ఫ్లై బిఫోర్ స్టేజ్ దట్ వన్. హలో ఐఎమ్ ఆల్సో తెలుగు, నాకెందుకు తెలియలేదు, మీకు ఎలా తెలిసింది గొంగళ పురుగు? గొంగళ పురుగు తెలియదు మీకు? ఓకే మీరు ఎప్పుడు వినుండరులే. బటర్ఫ్లై తెలుగులో ఏమంటాం? సీతాకోక చిలక. సీతాకోక చిలక దేని నుంచి బయటకు వచ్చింది? అదొక పురుగు. అది ఓకే. ఇప్పుడు ఆ గొంగళ పురుగు బాల్ ఎందుకు రా ఇక్కడ? మనం ఫస్ట్ లో ఫీల్స్ కదా మాట్లాడుతుంది. ఓకే రెయిన్బోని ఏమంటారండి తెలుగులో? ఇంద్రధనస్సు. ఓకే ఓకే ఏంటి నన్ను టెస్ట్ చేస్తుంది? చెప్పమ్మా. ఏం చెప్పాలి? అదే ఫస్ట్ లో మనం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అక్కడ గొంగళ పురుగు దగ్గర ఆగిపోయింది. తినండి మొత్తం మంది మీరు కంప్లీట్ చేసేదాకా మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏమి లేదు. నాకు రాలేదండి బటర్ఫ్లై ఫీల్స్. వెంటనే ఎప్పుడు వస్తాయండి అమ్మాయిలకి బటర్ఫ్లై ఫీల్స్? వెంటనే రావులేండి, అంటే ఫ్రెండ్గా పరిచయం అట్లా స్టార్ట్ అయింది అంటారు. సరే వదిలే, ఎక్కువ పర్సనల్స్ ఎందుకు వదిలే, ఇబ్బంది పెట్టండి పాపని. మళ్ళీ ఇంకోసారి రావాలి ఇంకో వీడియోకి. ఈ తేజ గడ గోల చేస్తాడు పోతే అని పోయి వాళ్ళతో చెప్పింది అనుకో, మా వాళ్ళు పంపిరు మళ్ళీ నా గాడికి. వదిలేండి, దాని గురించి ఆపేద్దాం, వదిలేద్దాం. ఆల్రెడీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్పేశారు, అంత కూల్. ఓకే మూవీ 7వ తారీఖు రిలీజ్. గొంగళ పురుగు బటర్ఫ్లై, చిన్న బటర్ఫ్లై సినిమా 7th రిలీజ్, November 7th రిలీజ్ అవుతుంది. ఐ మీన్ టీజర్ అయితే చూశాను, ట్రైలర్ ఇంకా చూడలేదు. ఓకే ఈ వీడియో రిలీజ్ చేయబెట్టి ట్రైలర్ వచ్చేసింది కాబట్టి ట్రైలర్ కూడా యాక్చువల్లీ ట్రైలర్ కూడా వచ్చిందండి, మీరే చూడలేదు? నేను చూడలేదు, నాకు పంపించలేదు. ఎందుకు అంకుల్ పంపించలేదు? అంకులే ఏంటయ్యా ఏమి నువ్వు రిలీజ్ చేస్తున్నావు ఎక్కడన్నా? లైవ్ పెట్టావు దేంట్లో ఉన్నా? అమ్మ నువ్వు తీసుకో,
నీకెందుకయ్యా ఆవిడంటే ఎప్పుడన్నా తీసుకొని నన్ను చూసుకోవడానికి ఉంటుంది ఆవిడ దగ్గర నీకెందుకు అమ్మో ఏమమ్మా బటర్ఫ్లైస్ వచ్చాయా ఒకటంటే అమ్మ ఫిష్ ఒకటి తీసుకోండి మందే అలా ఏం కాదు ఫ్రైడ్ ఫిష్ మేడం అది ఇండిలో కేఎఫ్సీ స్టైల్లో చేసి తినండి హ్యాబిట్ మేడం మీకు ఎవరైనా చెప్పారా మీ నవ్వు బాగుంటుందని చెప్పారా అందరూ అబద్ధాలు చెప్తారు చాలా బాగుంటుంది అంటే ఎవరు నమ్మకండి అసలు క్రేజీ ఉంటుంది మీ స్మైల్ మీకు అందం మేడం మీ యొక్క బ్యూటీని మీ స్మైల్ ఎన్హాన్స్ చేసింది సీరియస్లీ అంటే ఒక చెబుతున్నా ఇందాక రంగంలో ఒక పాజిటివ్ వైబ్స్ ఒక పాజిటివ్ ఫీల్ మీ నవ్వు బాగుంటుంది నవ్వు బాగుంటుంది థ్యాంక్స్ అండి ఇప్పుడు ఎవరు తినట్లేదు చూసారా ఎందుకు పొగుడుకోరా నువ్వు పొగుడుకో ఎలాగో లేదు వాళ్ళు తింటున్నారు మీ నవ్వు హావనవ్వు కూడా బాగుంటుందని చెబుతున్నా చెప్పండి మీరు కూడా మాట్లాడు ఎట్ బటర్ఫ్లైస్ నో ఓకే పేరేంటి మేడం కృతిక నైస్ నేమ్ యార్ కానీ చాలా బాగుంది కృతిక గుడ్ నేమ్ ఎవడడిగాడయా నిన్ను రవండ్రా ఎవరికి కావాలి నీ పేరు రవి అంత పెద్ద ఏం లేదు రవి సింపుల్ కృతిక రవి కుక్కర్ పొలం ఇప్పుడు మీరు ఐ మీన్ మన ఇంట్లో ఎట్లా చేసుకుంటాం వీళ్ళు మనం ఏదైతే ఆర్డర్ ఇస్తామో ఆర్డర్ ఇచ్చినప్పుడు మన కోసం మనం చికెన్ అయితే చికెన్ మటన్ అయితే మటన్ వెజ్ అయితే వెజ్ ఇంగ్రీడియంట్స్ అయితే డైరెక్ట్ కుక్కర్ పెట్టేస్తారు ఉడికింగ్ లేపు లేపు తీసుకొచ్చేసి ఆల్రెడీ బుస్ అయిపోయింది బుస్ తర్వాత తీసుకొచ్చారు ఫస్ట్ మనం ఇది కంప్లీట్ చేసిన తర్వాత అమ్మో కాలుతుంది ఏమండి ఇప్పుడే పొయ్యి మీద నుండి తీసుకొచ్చారండి కాలకుండా ఎందుకు ఉంటుంది ఆల్రెడీ ఆ బుస్ అనిపించి తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు అయ్యో మీకు బుస్ కావాలా ఒక నిమిషం సరే కాసేపు నేనే బుస్ అంట బుస్ అమ్మో బుస్ ఒకటాను పన్ను తింటానే ఉన్నా ఓకే ఇందుకు మర్చిపోయి అసలు ఎక్కడికి వచ్చానో చెప్పలేదు ఇందాక మీరు అంతా ఇప్పుడు మేడం గారు మైమరపని చేశారు నన్ను మిస్టరీ కిచెన్కి వచ్చాం ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా జేఎన్టీయూ ఆపోజిట్లోనే ఉంటుంది గోయాస్ పైన 4th ఫ్లోర్ అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ సరదాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో రండి నాకంటే అదృష్టం దొరికింది వచ్చాను అందరికీ అదృష్టం ఉండదు కదా మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో రండి అంతేగా మేడం బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను ఒకటి నమ్ముతూ ఉంటాను మేడం గాడ్ బ్లెస్ పెద్దలు ఆశీర్వదిస్తుంటారు సీరియస్లీ ఐ బిలీవ్డ్ ఇట్ అండ్ ఈ రోజుతో నిజంగా గాడ్ నన్ను బ్లెస్ చేశాడు దట్స్ వై యు ఆర్ బిసైడ్ మీ మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని సరే మేడం మీ ఎంటైర్ మీ లైఫ్లో అని మన వీడియోస్లో కానీ మన మూవీ ప్రమోషన్స్ మాట్లాడేటప్పుడు కానీ వన్ ఆఫ్ ద క్రింజెస్ట్ జోకు ఫస్ట్ క్రింజ్ యాంకిల్ పేర్లు అయ్యే వద్దులే కానీ మీరు విన్న వాటిలో బబ్బుల్గా మూవీ నుండి తీసుకుంటే క్రింజ్ జోక్ కానీ క్రింజ్ డైలాగ్ కానీ మీతో చెప్పి వాడే నవ్వి అది జోక్ అని మళ్ళీ భ్రమింపజేసి నాది చెప్పకుండా మేడం ఉందా సరే ఓకే ఎవడు తీసుకుని గోతులు వాడే పడతాడు చెప్పండి మేడం అంటే నేను ఇప్పుడు దాకా వెళ్ళిన ఇంటర్వ్యూస్ అంత ఫన్గా లేదు ఇది చాలా ఫన్నీగా ఉందన్నమాట సో చూసుకుంది పర్లేదులే మన మేడమే అంటే ఇక్కడ వేరే వీడియోస్ పన్నగా లేదని చెప్పి వాళ్ళందా పన్నగా ఉందలే కానీ పెద్ద క్రింజ్ మనల్ని అందా అది అర్థం కావట్లేదు మీరు తినలేదు ఏంటది పన్నీర్ అమ్మో నన్నే అందే టాపిక్ కూడా డైవర్ట్ చేసింది చీచి ఈ నవమానాలు ఫేస్తో ఒక వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం నేను వాటి మీద ఎందుకండి అంటే మీరే కదా తినేది పిండుకోండి ఏం చేయాలి తెలియక మొత్తం పిండి వస్తుంది ఇవిడే ఆ ఊపులో ఊపు ఆ పిండి నా ప్లేట్లో కూడా పడుతుంది ఇది వస్తుందంటే ఏదో చదువుతారు కదా అయిపోయినట్టు మొత్తం పెళ్ళిళ్ళు లోపల మండపాలకి వెళ్ళినప్పుడు పొద్దున అత్తర పట్టుకొని మూతలు పన్నీరా అత్తర కదా పన్నీర్ అమ్మో పన్నీర్ అంటే ఇది చల్లుతారా అది వాటర్ అండి ఓకే సారీ పన్నీర్ అంటే ఈ పన్నీర్ ఓకే అది పట్టుకొని ఎట్ట చల్లుతారు ఏడు కూడా నిమ్మకాయ పట్టుకొని మొత్తానికి అట్లా చల్లేసింది ఇప్పుడు నాకేమవుతుంది మేడం మీరు లోపల ఏదైతే నిమ్మకాయ పిండారా నిమ్మకాయ పిండి ఐటమ్స్ అని మీరు తినేసేయాలని ఓకే డాన్ ఫస్ట్ మనం కుక్కర్ని అయితే ఓపెన్ చేసుకుంటాను నేను సరదాగా తమ్ముడు ఇది వెజ్జా నాన్ వెజ్జా తెలియదు కదా ఓపెన్ చేసి తెలిసింది ఎలా తెలిసిందా ఎలా తెలిసింది జస్ట్ వెజ్ అంతే పెట్టాను కదా నాకెందుకు తెలియదు అంటున్నాడు ఓకే
వెజ్ లుక్స్ నైస్. లుక్స్ గ్రేట్, సీరియస్లీ సూపర్ టేస్ట్. అమ్మా ఓకే, మీద కంటిన్యూ చేద్దామా? మనం ఓపెన్ చేసుకుందామా? ఇస్తాగా కూల్, హ్యాండిల్ విత్ కేర్. అన్నా దాన్ని అడిపెట్టి ఏం జిమ్ చేస్తారా మీరు? ఎవరు? మీరు. అంటే ఒకప్పుడు చేసేదా? అదే ఏంది తమ్ముడు ఇది? ఓకే ఓకే చెప్పాలి కదా. ఉండు ఆవిడకి ఓపెన్ చేసింది. అమ్మ టోపండి, మొక్కలన్నీ కిందకి పైకి అవుతాయి అంట. టిష్యూ ఇస్తారు పర్లా, ఇదిగో టిష్యూ చూసుకొని తింటా. ఒక నిమిషం, నాది ఓపెన్ చేస్తున్నప్పుడు ఓపలేదు, ఆవిడ డుక్ 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 అని ఇచ్చాడు. నాకు పీసులు ఉండవు కాబట్టి అర్థమైంది, నాది వెజ్. ఓకే. ఓ బాగుంది ఇప్పటికి. ఓకే వావ్, మావాడు రికార్డ్ కాలేదండి, ఇంకోసారి ఓపండి. ఓ రియల్లీ? జాతకం పెట్టు ఉప్పు లేదంటే లెగిసింది అనుకో, అన్నం బయటకు వచ్చింది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ పట్టుకోండి. అయ్యా వావ్. ఓకే ఎరా తమ్ముడు, పీసులేదా లోపల? మరి ఎందుకురా ఊపింది? పైకి వస్తాయని కాదా? తమ్మయ్యా సరే ఓకే డన్. అన్న ప్లేట్ చేంజ్ చేసి మేడం గారికి సర్వ్ చేయండి, పర్లేదా? తిని పెట్టినా. థ్యాంక్ యూ మేడం. మీరు గోంగూర తేవడం తిన్నారా? తినండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బేసిక్గా మా గుంటూరు సైడ్. ఓకే, గోంగూర గురించి నాకు చెప్తున్నారా? అలాగని కాదు, గోంగూర విత్ పలావ్ మిక్స్డ్ నేను అంటుంది. ఓ లేదు చెప్పండి. అరే పీసులు వేస్తాను, నాకు పన్నీర్ పీసులు అయినా. ఏంటి మీ కలర్ఫుల్ గా ఉంది? బాబు అంటే నాది వెజ్ కదమ్మా, మిక్సింగ్ అయింది. నీకు మటన్ కదా, అందుకని మిక్స్ చేయకుండా ఇస్తారా? బేసిక్గా మా గుంటూరు స్టైల్లో బిర్యానీకి మనం గోంగూర మిక్సింగ్. ఇది గోంగూర ఫస్ట్ ఉట్టి తినండి, తర్వాత గోంగూర మిక్స్ చేయండి. ఓకే, ఇది ఎలా ఉందో దీనికి ఇంకా ఎన్హాన్స్ అయింది ఆ టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు ప్లేన్ పులావ్లోకి కానీ వేటిలోకి కానీ గోంగూర మిక్స్ చేయండి, క్రేజీ ఉంటుంది టేస్ట్. ఫస్ట్ ఉట్టి తినండి. మా చెన్నైలో పులావ్ తినరండి. చెన్నైలో మీరు తినేది ఓన్లీ ఒకటే కదండి, ఏది? ఫుడ్, సాంబార్. సీరియస్లీ మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఏదైనా సంబంధం లేకుండా సాంబార్ తినేస్తారా? చెప్పినా ఇడ్లీతో సాంబార్, రైస్తో సాంబార్, దోశతో సాంబార్, అలా. ఫస్ట్ కుక్కర్ బైట్ వెజ్. కుక్కర్ బైట్ ఏంట్రే? ఫస్ట్ బైట్ ఆఫ్ కుక్కర్. కుక్కర్ ఏదో గోల్డెన్ బైట్ లే కుక్కర్ బైట్. ఇంకా మీరు బటర్ఫ్లై బైట్ చేస్తున్నాను. కుక్కర్ పలావ్ ఫస్ట్ బైట్. ఇది సూపర్ ఉంది. ఓకే ఫస్ట్ మీరు బయట ఎంజాయ్ చేయని చెప్తా. ప్యాన్ 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 నోట్లో ప్యాన్ అయితే నోట్లో కదండి, మీ ప్యాన్ అక్కడ ఉన్నాడు, వాడు రమ్మంటున్నా. చాలా పడతారండి. అయ్యో ఇది కదా బింజు. ఓకే దెబ్బ. బాగుందండి. గోంగూర కలిపారా? గోంగూర ఇప్పుడు దాకా తిన్నది ఒక ఎత్తు, గోంగూర మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్. సీరియస్లీ ఇందా నుంచి నేను కెమెరాను చూస్తూ మాట్లాడుతున్నాననే భ్రమలో ఉన్నా. అది పెద్ద టాస్కలే తీసే పైకి కట్ చేస్తే నేను కెమెరాను చూస్తున్నాను అనుకుంటున్నా. కెమెరాను చూస్తల్లా, 5 అద్దంలో మీరే కనబడుతున్నారు నాకు. ఇక మిమ్మల్ని చూస్తా మాట్లాడుతున్నా. అదిగోండి ఎదురుగా సైకిల్ గ్రాప్లో ఫ్లర్ట్ పడ్డాం పాడు పైన. తిడుతున్నాయా బాబు ఇప్పుడు కూర్చొని. మీకు మూవీస్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి తేజ. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ అనుకున్నా. సబ్జెక్ట్స్ కానీ అలాంటి క్యారెక్టర్స్ కానీ. ఇప్పుడు నా డ్రీమ్ క్యారెక్టర్ అని అంటే, ఇప్పుడు నేను చాలా చేశానంటే అప్పుడు ఇది చేయలేదు కాబట్టి అది డ్రీమ్ అవుతుంది. అర్థమైంది, మీకు ఆన్సర్ అర్థమైంది. ఓకే చెప్పండి. నాకు అన్నీ చేయాలని, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. బికాజ్ ప్రతి క్యారెక్టర్ దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. సో నాకు ఎలాంటిదైనా అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం మేడం. అంటే పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది అనుకున్నదా ఏదో ఉంటుంది కదా,
లేకపోతే మీరు చూసిన మూవీస్లో కానీ అరే ఓకే ఇన్స్పిరేషన్ తీసుకున్న ఇలాంటి క్యారెక్టర్ నేను అయితే భలే ఉండే నాకు పడితే భలే ఉంటుందిరా అని అనిపిస్తుంది కదా అలాంటివి. మీరు అమ్ము చూసారా? హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారిది కదా. డన్ ఓకే ఓకే. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు చేసిన కుమారి అలాంటివి, అండ్ తాప్సీ పన్ను గారు చేసిన తప్పెడ్. అండ్ ఐ థింక్ చాలా మంది చూడలేదండి, సూటబుల్ బాయ్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. చాలా చాలా బాగుంటుంది. అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా. ఏ భాషలో ఉందండి? హిందీ. చూసే ఛాన్స్ లేదు. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంది. అసలు చూడండి నన్ను అందరి సబ్ టైటిల్స్ దగ్గర నాకు బాధ అండి. కింద సబ్ టైటిల్స్ చదివి పైన సినిమా పోద్ది, సీన్ చూస్తే సబ్ టైటిల్స్ పోద్ది. అందుకని నేను ఎంకరేజ్ చేయను. పక్కా తెలుగు మందంతా ఈటీవీ విన్ 100% తెలుగు కంటెంట్. సో అలాంటివి నాకు చాలా నాకు కాప్ రోల్స్ కూడా చాలా ఇష్టం అండి. G2లో అలాంటివి. ఓకే డన్ 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 క్రేజీ. అది చూసాను రీసెంట్గా హాట్స్టార్లో అనుకుంటా. అసలు ఏదైతే మనం ఆ ప్రమోషన్స్ ఎందుకులే కానీ G2 చూశాను. G2 కాదు, G2 గూఢాచారి. అదే నేనండి. అలాగే అన్నారా? G2 అంటే మీరు అదేదో సినిమాలే అనుకున్నాను. సారీ అండి. కాదండి మీదే ఓకే వస్తుంది ఆల్రెడీ. దానికైనా కానీ అలీషేష్ గారితో మళ్ళీ ఒకసారి రావాలి. యా నీ అంటున్నారు పోయిన తర్వాత ఏమవుతారు మీరు కాల్ చేస్తారు వచ్చిన కాడ నుంచి ఏమన్నారు? అదే అన్నారు. మీరు అదే అన్నారు ఫస్ట్లో. అంటే నేను అంది ఏంటంటే ఇప్పుడు వస్తానని అంటారు, వెళ్ళిపోయిన తర్వాత అబ్బా గోలవాడు వాడితే ఏం చేస్తావు అని అంటారేమో. నన్ను చూస్తే అలానే అన్నాను. అలా ఇక్కడే అంటారేమోనంటే ఏడే ఇందంటే అక్కడ దాకా ఛాన్స్ తీసుకుంటారు. అలాంటిది అయితే ఏం లేదు కానీ బా ఇప్పుడు దాకా నాకు తినవాటిలో నాకు ఈ కుక్కర్ బలం అయితే గోంగూర అయితే సూపర్ ఉంది. ఆ పన్నీర్ డ్రాగన్ పన్నీర్ కేక్ ఉంది. ఇందాక వాళ్ళు మష్రూమ్ ఇచ్చారండి బాబు, స్టఫ్డ్ మష్రూము, అది క్రేజీగా ఉంది. ఇవన్నీ తర్వాత కానీ చెప్పండి. చంద్రముఖి చికెన్ బాగుంది. చంద్రముఖి మేడం బాగుంది మేడం గారికి. ఇది పులావ్ చాలా బాగుంది. పులావ్ విత్ గోంగూర కాంబినేషన్ ఎలా ఉంది? నేను ఎందుకంటే మీరు పులావ్ అంటారు, మా చంద్రలో దీన్ని బిర్యానీ అంటాం. అనండి ఎవరే వద్దన్నారు వాళ్ళు. కుక్కర్ బిర్యానీ అంటానికి పేరు బాగాలేదు కాబట్టి కుక్కర్ పులావ్ అని కుక్కర్ పులావ్. బిర్యానీకి పులావ్కి తేడా ఏంటండి? మా చెన్నైలో ఇది హైదరాబాద్, మా హైదరాబాద్. సో హైదరాబాద్లో పులావ్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే పులావ్. ఆపోజిట్ చెన్నైలో. యాక్చువల్లీ సారీ ఇట్స్ మై మిస్టేక్. అనవసరం క్వశ్చన్ అడిగాను, ఈ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు దాకా బెటర్ మంచిగానే అడిగాను. ఇదొక్కటి నా తప్పు, నేను ఒప్పుకుంటా. ఓకే మేడం, ఇప్పుడు దాకా ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు. ఇన్నంటే ఓకే మీరు నడుస్తున్నాయి ప్రమోషన్స్ ఇన్ని ప్రమోషన్స్ వెళ్తుంటే రెగ్యులర్గా అడిగే ఒక 2 questions అటరీ క్వశ్చన్ ఎప్పుడు చూసి అడుగుతుంటారో అనిపించే ఒక 2 questions. ఇప్పుడు మీరు అడిగారు కదా, నేనేం అడిగానండి? బిర్యానీ మీకు ఏ రోల్స్ ఇన్స్పిరేషన్ అండి అని. ఇది ముందు అడిగితే అడిగేవాడిని కాదు. ఓకే తర్వాత ఎందుకంటే నేను అసలు ఇది ఫస్ట్లోనే అడుగుతా క్వశ్చన్, ఎందుకంటే వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్లు ఏవి ఉండకుండా ఇంటర్వ్యూ చేస్తాను. అది ఫస్ట్లో మిమ్మల్ని చూసి మైమర్చిపోయా. అందుకే నాకు నా ప్యాటర్న్ మొత్తం ఫ్లో తప్పింది. ఇక్కడ వీడియో అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ప్లీజ్ 2 minutes ఇక్కడ ఉన్నాం మేడం. మళ్ళీ ఎంత అన్నాను చూస్తానో లేదో చూసే చూసి పంపిస్తాం మెల్లగా. అంకుల్స్ కెన్ వి టేక్ ఎ షార్ట్ బ్రేక్? నాకేమైనా ఇవ్వండి. క్వశ్చన్ చెప్పండి. ఏం క్వశ్చన్ అండి? అదా అయ్యో ఇంకా అడుగుతున్నారా? ఇంకా అడుగుతున్నా, ఈ అమ్మీడు ఎందుకు అడుగుతున్నాడా అన్నట్టుందా? ఓకే ఓకే అదొకటి. ఐ వాంట్ స్కిప్ దిస్ క్వశ్చన్. వద్దులే, ఓకే స్కిప్. ఓకే థాంక్స్. టూ మచ్ టు థింక్. తింటున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగండి. మీరు దాన్ని హ్యాపీగా వదిలేస్తా, ఎక్కువ అనకండి. అలా కుక్కర్ ఎత్తు పోయావా పెట్టాను. వీడికి చాలు అని ఎత్తుపోయాడేమో అనుకున్నా. మొక్కలో రైస్ పెట్టాను, బాగుంది. నీ పేరేమన్నా? చాలు అన్న, చాలు 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 అన్న, చాలు, థ్యాంక్ యూ. ఓకే మేడం, సరే రెగ్యులర్ క్వశ్చన్స్ ఆబ్వియస్లీ ఇది ఎక్కడైనా అడగాల్సిందే, ఎందుకంటే మూవీ గురించి చెప్పాలి కాబట్టి. రేపు 7వ తారీఖు మన మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మేము ఎందుకు ఈ మూవీ చూడాలి అంటే ఐ జస్ట్ వాంట్ 2 reasons ఫ్రమ్ యువర్ సైడ్. రెగ్యులర్ క్వశ్చన్ అదే అనుకున్నా, రెగ్యులర్ క్వశ్చన్ బట్ యూ హ్యావ్ టు, ఎందుకంటే మనం జనాలకు చెప్పాలి కదా. రైట్ ఓకే. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి.
ఆర్యన్ అనే ఫిలిం క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఇది బేసిక్లీ మల్టీలింగ్వల్ సినిమా అండ్ ఇందులో యూజువల్లీ ఏమవుతుందంటే పక్కన అందరూ ఉంటారు ఏదో వాళ్ళు చెప్పేస్తారండి ఇలాంటి క్రిటికల్ అమ్మో నేను జస్ట్ ఇది క్రిటికలా ఇట్స్ యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ అండి ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ వాచ్ ఇట్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది చాలా స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో ఆల్దో కొన్నిసార్లు క్రైమ్ థ్రిల్లర్లో విలన్ ఎవరనేది చెప్పరు సినిమా చూసి తెలుసుకుంటారు అక్కడక్కడ కొన్ని షార్ట్స్ వేస్తారు ఇందులో సెల్వరాఘవన్ సార్ విలన్ అండ్ విష్ణు విశాల్ సార్ హీరో నేను అండ్ శ్రద్ధా మ్యామ్ యాక్ట్ చేశాము అప్పుడే యాక్చువల్గా చెన్నై నుండి వచ్చిన లేదు ముంబై నుండి వచ్చిన ఒక్క సెకండ్ అలా వచ్చి వెళ్ళిపోయారు అంతే సో November 7th వస్తుంది ఖచ్చితంగా వచ్చి చూడండి November 7వ తారీఖు ఆర్యన్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది మీరు అందరు దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసి ఎంకరేజ్ చేయండి బేసిక్గా ఇప్పుడు మీరు 2 రీజన్స్ చెప్పారు కదా నాకు 2 రీజన్స్ ఉన్నాయి మేడం నేను ఎందుకు చూడాలనుకుంటున్నాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రైలర్ చూడగానే ఒక ఇంట్రెస్టింగ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది సీరియస్ నోట్ టచ్ వుడ్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ట్రైలర్ చూడగానే అరే అమ్మ భలే ఉందరా ఏమై ఉంటుందని ఒక క్యూరియాసిటీని అయితే బిల్డ్ చేసింది ఇది ఆ యొక్క ఎందుకంటే ఎప్పుడైనా ఆడియన్ ఏమనుకుంటాడు థియేటర్కి వెళ్ళి ఏదైనా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూడాలనుకుంటాడు మీరు ట్రైలర్తోనే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే 2 hours సినిమాలో ఇంకెంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు అనేది ఒక ఫస్ట్ ఎగ్జామ్షన్ అయితే వచ్చేసింది దట్ ఈస్ మై ఫస్ట్ రీజన్ మీరు ఒప్పుకోకపోయినా నా సెకండ్ రీజన్ వచ్చేసి మానసా చౌదరి గారు ఆఫ్టర్ దిస్ వీడియో అది కూడా చెప్తున్నాను బిఫోర్ ఆరాధ్య దేవత ఏం నేను చెప్పట్లేదు అండ్ సీరియస్ నోట్ మేడం సీరియస్లీ యూ మేడ్ మీ సో కంఫర్టబుల్ దానికి చాలా అంటే చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు చాలా నాకు పాజిటివిటీ తప్ప ఏం కనపడతలే మీ దగ్గర నుంచి చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు ఇదే పాజిటివ్ నోట్తో ఇంకా కంటిన్యూ అయ్యి మంచి తెలుగు సినిమాల్లో మీరు యాక్ట్ చేయాలని మీరు యాక్ట్ చేసే ప్రతి సినిమాకి గుర్తుంటే టేస్టీ దగ్గరికి వచ్చి ఒక వీడియో చేసి పోండి అని చెప్పి మనస్ఫూర్తిగా చెబుతున్నాను మేడం విష్ యూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ నా సెకండ్ రీజన్ వచ్చేసి మానస గారు ఫిక్స్ అయిపోయా 7వ తారీఖు నేనైతే వెళ్తున్నా ప్రీమియర్ వేస్తే రవికి ఫోన్ కొడతా ఎత్తకపోతే ఆయన కొడతా థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు మా టీం గారంటే పోయింది మొత్తం పోయింది అంకులైనా బాగుంది కానీ మా టీంకి 3 టికెట్లు ముందే చెప్పా నువ్వు ఎప్పుడు నేను కొనుక్కొని పోతాను ఇబ్బంది ఏం లేదు మానస ఉంది అక్కడ అందుకని దీస్ ఆర్ మై 2 రీజన్స్ మేడం ఎందుకంటే ఒక ఎంగేజింగ్ కంటెంట్ ఉంటుందని నమ్మకం వచ్చింది పాజిటివ్ పర్సన్స్ ఎప్పుడు కలిసి సినిమా చేస్తుంటే అది పాజిటివ్ రిజల్ట్ ఆబ్వియస్లీ రావాల్సిందే వస్తుంది దీనికి కూడా మీకు ముందు మూవీస్కి ఎలాగంటి పేరు వచ్చిందో దానికి మించిన పేరు ఈ మూవీతో రావాలని చెప్పి హోప్ఫుల్లీ అండ్ నెక్స్ట్ అప్కమింగ్ 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడే చెప్పారు లవ్ జాతర మన అంకిత్ కొయ్య గారితో అండ్ నెక్స్ట్ సూపర్ సుబ్బు మన సందీప్ కృష్ణతో నెట్ఫ్లిక్స్ సిరీస్ అది కూడా ఈ రెండింటిలో కూడా మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా విష్ యూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ అండ్ అయిపోలా ఇన్ని చెప్పేసి థ్యాంక్ యూ లేచి వెళ్ళిపోదాం అమ్మయ్యా వదిలేస్తున్నాడు రా వీడు అవన్నీ ఏముండవు లేట్ కంప్లీట్ కావాలా డెజర్ట్ ఇస్తారేమో అనుకున్నా తమ్ముడు డెజర్ట్స్ ఏమున్నాయి మన కాడ అయ్యో వస్తే రెస్టారెంటే ఇది కూడా అబ్బా మేడం నా నుంచి నా ఫోన్ ఫీల్ అవుతుంది మేడం ఏమంటారు ఏంటి ఎందుకని అడగరా అది కూడా మీరే చెప్తారు కదా నెక్స్ట్ ఎలాగో లొడలొడ వాగుతూనే ఉన్నారు కదా ఇంతసేపు ఇది లొడలొడ వాగటమా నేను ఇంప్రెస్ చేస్తున్నాను అనుకున్నాను ఏం లేదా ఓకే డన్ కూల్ సీరియస్లీ మై ఫోన్ ఈస్ ఫీలింగ్ బ్యాడ్లీ ఇందులో మన కాంబినేషన్ ఫిట్ లేదు కదా అందుకని అనుకున్నా ఇలా ఏదో ఒకటి వస్తుంది కాల్ వస్తుందండి అమ్మ అత్తయ్య మీకు అమ్మ షూట్లో ఉన్నామ్మా ఒక 10 minutes షూట్లో ఉన్నా చేస్తా ఎంత కోడలతో ఫోన్ చేసినప్పుడే అమ్మ తీసుకో మా అమ్మకి అలవాట్లే అందరిని అట్లా పిలుచుకుంటా నువ్వు ఎలా అయితే అంకులు అంటావు మా అమ్మ అందమైన అమ్మాయిలందరినీ కోడలు అనుకుంటా ఆంటీ మిమ్మల్ని కూడా కంటెంట్ లోకి తెస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఏం లేదు ఎప్పుడో వచ్చేసింది అమ్మ నా బిగ్ బాస్ లోకి వచ్చింది కదా థ్యాంక్ యూ అబ్బా చా ఏమైంది సిమ్ ఫీల్ అవుతుంది సిమ్ ఫీల్ అవుతుంది ఎవరది ఫోన్ లోపల సిమ్ దానికి కూడా ఇంకేదో చెప్తారేమో అవును నెంబర్లేదు కదా అందుకని సిమ్ ఫీల్ అవుతుంది అమ్మా అల్లెళ్ళి క్రింజైనా ఏం కాదు మన మానసే అన్న తెచ్చావా రమ్మని పర్లేదు వచ్చినాక ఇది చేద్దాం డనండి మా మెయిన్ కోర్స్ అయిపోయినాయి స్టార్టర్లు అయిపోయినాయి దున్నేసాం నెక్స్ట్ డెజర్ట్స్తో క్లోజ్ చేసేద్దాం మేడం గారు స్వీట్ కాబట్టి ఆవిడ కోసం స్వీట్ తెప్పిస్తున్నాం రాన్నా
అంతే కదండి, నచ్చిందా? అట్లా వైభవ్ అండి తినాలన్నారు అంటే మీరు దీన్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి I know, see exactly same thing I felt it. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనిపిస్తుంది. అంటే ఇంకొక కృతిగా ఉండేది కదా ఇక్కడ. కృతిక పేరు తప్పు చెప్పిన ఒప్పుకోవట్లేదమ్మా. సీరియస్లీ ఆప్రికాట్ డిలైట్ క్రేజీ ఉంది. యూ ఎంజాయ్ అల్టిమాక్స్. బేసిక్గా నాకు ఎప్పుడంటే హ్యాపీనెస్ వచ్చిన గెస్ట్ ఫుడ్కి సాటిస్ఫై అయిపోయాడు నా వీడియో సక్సెస్ అండి. సీరియస్లీ దీంతో నాకు తెలిసి మీరు ఇంకా గట్టిగా సాటిస్ఫై అయినట్టున్నారు. దిస్ వీడియో ఈజ్ ఆల్సో సూపర్ సక్సెస్. అంతే ఇప్పుడు చూసినాక అమ్మా మీకు కావాలి ఆప్రికాట్ చెప్పేశారంట. స్మార్ట్ కిడ్ క్రేజీ అన్ని జీడిబాబులు వేసాడు మనాడు అని నేను అసలు ఏమ్మా అల్టి మిక్స్ అదొకటి తినండి, మిక్స్ కూడా తినండి బాగుంటుంది. మిక్స్ క్రేజీ ఉంటుంది. వైబ్ ఉంది బేబీ నాకు వద్దు మీరు కానివ్వండి. నేను యాక్చువల్గా స్వీట్ చాలా తక్కువ. నేను జస్ట్ ఈ క్యారెట్ హల్వా ఏదో ఇచ్చాడు మనవాడు. షుగర్ ఉందా? దెబ్బ మీద దెబ్బ. యాక్చువల్గా ఇందాక లైట్లు ఆపినప్పుడు ఆపేయాల్సింది వీడియో. ఈ ఎక్స్టెన్షన్ చేసి నేను ఐ డిడ్ ఏ మిస్టేక్. ఇట్స్ మై మిస్టేక్. వై డు యు ఫీల్ ఇట్ యాస్ ఎ మిస్టేక్? పాపం షుగర్ తినలేదు అలా మీరు మనకు లోపల లోపల ఏమనుకుంటారు భయవేస్తుంది మెల్లమెల్లగా. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ విస్తరి ఫర్ దిస్ ఆసమ్ ఫుడ్. నాకైతే క్రేజీ నచ్చింది. ఫస్ట్ మేడం గారి మాటలోనే అమ్మ మీకు ఫుడ్ ఎలా అనిపిస్తుంది? విస్తరి ఫుడ్ చాలా చాలా బాగుందండి. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఆప్రికాట్ డిలైట్ అయితే అనా 2 పార్సల్స్ గారు మీ దారిలో తిందాం ఏం కాదు. మీకేనండి. థ్యాంక్స్ అండి. ఓకే డన్ అమ్మా. క్లోజ్ చేసే ముందు ఫైనల్గా ఓకే ఆడియన్స్తో మనము మీ మూవీ గురించి ఆడియన్స్తో నవంబర్ 7 అమ్మా. నవంబర్ 7th ఆర్యన్ థియేటర్స్లోకి వస్తుందండి. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. చూద్దామండి, ఇబ్బంది ఏమి లేదు. ప్రాపర్ తెలుగు అసలు భలే మాట్లాడుతున్నారు. పక్కింటి అమ్మాయి మాట్లాడుతున్న ఫీలే వస్తుంది నాకైతే. నేను తెలుగు అమ్మాయిని కాబట్టి. ఓకే ఓకే మీరు మా పక్కింట్లో ఉన్న ఫీలే వస్తుంది నాకైతే. ఓ అది కాంప్లిమెంటా? థ్యాంక్స్ అండి. కాంప్లిమెంట్ అండి. ఎందుకు మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్? ఆ పక్కన ఇల్లైనా తీసుకుంటారు రెంట్కుంటా. ఓకే కూల్. నాకెందుకులే ఎక్కడ ఉంటే కానీ సిమ్ సంగతి ఏమన్నా మీరు ఆ ఫోన్ పాడేయండి. వద్దులే మన ఫోటో ఉంది అది ఎట్ట మారేస్తానులే కానీ. నన్నమ్మ థ్యాంక్ యూ సో మచ్ మానస గారు ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. మీ యొక్క ఎనర్జీతో ఈ వీడియో ఇక్కడ ఉన్నదాన్ని అట్టా లేపారు పైకి. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అంటున్నాను కాదు, మీకు ఇది మంచి సక్సెస్ రావాలి. మీరు చేసే అన్ని మూవీస్లో తేజ గారు ఒకటి ఉండడం గుర్తుంచుకుని ఫుడ్ ఏమొద్దు. 1 గంట లంచ్ డిన్నర్ చేసే టైంలో గుర్తుపెట్టుకోండి. వచ్చేస్తా కెమెరా పెడతా కలిసి తిందాం వెళ్ళిపోతా. కదిలినా ఇబ్బంది పెట్టడం. ఓకే డన్ కూల్. థ్యాంక్ యూ సో మచ్ తేజ. క్లోజ్ చేసే ముందు ఫుడ్ థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. హ్యాడ్ ఎ గ్రేట్ టైం. తేజ గారు అనేది బాగోలా. ఓకే ఫస్ట్ వీడియోగా నెక్స్ట్ టైం తేజ అనే దాకా తీసుకొస్తా ఎట్లా కొట్ట. క్లోజ్ చేసే ముందు ఫుడ్ గురించి మాట్లాడడం, మూవీ గురించి మాట్లాడడం, కనీసం ఒక మాట ఏదో తేజ ఎలా చేసావు ఫుడ్ వీడియో ఇంటరాక్షన్ విత్ టేస్టీ తేజ ఓపెన్గా చెప్పు. ఇప్పుడు దాకా అన్ని గట్టిగానే మాట్లాడు. అమ్మ సోదేశాడు మధ్యలో అన్నా పర్లా చెప్పండి. చాలా ఏం కాదండి, చాలా రెస్పెక్ట్ఫుల్గా నాకు చాలా వడ్డించారు ప్రేమతో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీన్ని ఆర్డర్ చేయడానికి. సో దట్ సరేరా నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఎంత నా గురించి ఒక మాట చెప్తాను. మంచిగా వడ్డిచ్చావు, అదేదో ఆర్డర్ చేసావు, బాగుంది. ఓకే డన్ కూల్. ఓకే డన్ అండి, పర్లేదు. నన్ను అంటే ఇంటర్వ్యూ ఎలా ఉంది అంటున్నా. మీరు చాలా కైండ్ పర్సన్. మీకు చెప్పాలా అసలు తేజ గారి గురించి? వాట్ ఆర్ యు గైస్ సేయింగ్? అర్థమైపోయింది. ఏం లేదు ఇటు బాగుంది వీడి గురించి ఏంటి ఈసే అలా ఇటుకి వచ్చి ఇటు పొగిడించుకుంటున్నాడు ఏడా అనేది మా వాళ్ళకి అర్థమైంది. ఓకే డన్ కూల్. నేనేం అనుకోలేండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ కీప్ విజిటింగ్ టేస్టీ తేజ ఛానల్. కీప్ విజిటింగ్ టేస్టీ తేజ. మన కానప్పుడు మనకెందుకు అది నేను మీకు చెప్పాను. టేస్టీ తేజ మీకు చెప్తున్నా నేను. మా వాళ్ళు ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉంటారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి. నాతో పాటు ఆవిడది కూడా ఇన్స్టాలో మంచి ఫోటోలు పెడతారు మేడం గారు, చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మానస గారు ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో. బై మర్చిపోకుండా చూడాల్సింది నవంబర్ 7th ఆర్యన్ మూవీ స్టారింగ్ ఫస్ట్ మన ప్రిఫరెన్స్ మేడం గారు చెప్పేసి అయిపోతా. నానండి థ్యాంక్ యూ సో మచ్. బై క్లోజ్.